సంధ్యా థియేటర్ ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య నడుస్తున్న ఈ వివాదంపై చిత్ర పరిశ్రమ అభిప్రాయం ఏంటి? దీంట్లో ఎవరిది తప్పు, ఎవరు ఎంతవరకు వెళ్లాల్సింది అన్న దానిపైన చిత్ర పరిశ్రమలో ఉన్న ఒపీనియన్ ఏంటి? చాలామంది ఒపీనియన్ అల్లు అర్జున్కి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మొత్తం చిత్ర పరిశ్రమకు చుట్టేసుకుంది అన్న ఒక అభిప్రాయం ఉంది. సరే, ఇది కేవలం అల్లు అర్జున్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధించిన వ్యవహారంలో చూద్దాము అంటే, అల్లు అర్జున్ని ఒకరోజు రాత్రి జైల్లో ఉంచేసరికి ఆ మరుసటి రోజు మొత్తం సినీ ప్రముఖులంతా తండోపతండాలుగా వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. అది కూడా ఏదో ఇంటర్నల్గా కాకుండా అదొక ప్రదర్శనలాగా అక్కడ మైకుల ముందే, కెమెరాల ముందే ఇదంతా జరిగింది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా అసంతృప్తిని కలిగించింది. రేవంత్ రెడ్డి స్వయంగానే అసెంబ్లీ వేదికగానే చెప్తున్నారు, అక్కడ ఒక అబ్బాయి చావు బతుకుల మధ్య ఉంటే ఎవడూ పరామర్శించేందుకు వెళ్ళలేదు, కానీ ఈ సినిమా వాళ్ళు ఆయనకి మాత్రం ఏదో కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీ పాడైందా, అంతమంది వెళ్ళి పరామర్శించేశారని అంత తీవ్ర స్థాయిలో మాట్లాడారు అంటే ముఖ్యమంత్రి ఆ పరామర్శల అంశము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎంత బాగా ఇచ్చేసింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించి అభిప్రాయం ఏంటంటే, నిన్న ప్రధానంగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా అన్నట్టు అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ పైన చాలామందిలో అసంతృప్తి ఉంది. ఆ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వివాదాన్ని మరింత పెంచారు. ఏకంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి, అది కూడా ఏది అక్బరుద్దీన్ ఓవైసీ వేసిన ఒక ప్రశ్నకు లేవనెత్తిన అంశం ఆధారంగా రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు ఒక స్టేట్మెంట్ లాగా జరిగింది ఏంటి అన్నదంతా చెప్పారు. దాన్ని ఖండిస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోయినా ఇక్కడ అమాయకులు ఎవరు ఉండరు. ఆయన రేవంత్ రెడ్డికే కౌంటర్ ఇచ్చారు, ముఖ్యమంత్రికే కౌంటర్ ఇచ్చారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన వర్షను తాను ఒక బాధితులాగా చెప్పుకునేందుకే ట్రై చేశారు, కానీ ఆయన అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొద్ది రోజులుగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కదా. అలా చేయొద్దండి అని అభిమానులకు ఒక పిలుపునిచ్చి ఉండాల్సింది కదా, అలా ఎందుకు చేయలేదు అన్న అసంతృప్తి కూడా ప్రభుత్వ పెద్దల్లో ఉంది. అంటే ఒక విధంగా తానే కరెక్టు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి, పోలీసులు చెప్తున్నది అబద్ధం అన్నట్టుగా నిన్న వాదించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. నిన్న అల్లు అర్జున్ అంతా తాను ర్యాలీ చేయలేదు, నేను థియేటర్లో అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పారు. కానీ ఆయన మూమెంట్కి సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన నిన్న చెప్పిన దానికి పూర్తి భిన్నంగానే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి అదొక అస్త్రంగా మారింది. అయితే నిర్మాత నటికుమార్ లాంటి వాళ్ళు డైరెక్ట్గానే అల్లు అర్జున్ తీరును అయితే తప్పుపడుతూ ఉన్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ముఖ్యమంత్రిని ట్రోల్ చేయొద్దండి, తన అభిమానులకు పిలుపునిచ్చి ఉండాలి కదా అన్న ప్రశ్న అయితే నటికుమార్ సంధించారు. దాంతోపాటు పుష్ప అనేది ఆల్రెడీ విడుదలైంది, డబ్బులు వసూలు చేసుకుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని కీలకమైన సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం అన్నది కావచ్చు, ఆ తర్వాత డాకు మహారాజ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇలాంటి అంశంలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికే బెనిఫిట్ షోలకు, టికెట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే చెప్తున్నప్పుడు, ఇలాంటి సమయంలో తాను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తే పరిస్థితి ఇంకా తీవ్రం అవుతుంది కదా, రాబోయే సినిమాల నిర్మాతలు దెబ్బతింటారు కదా అన్న ఆలోచన ఒకసారి చేసి ఉండాలి కదా అల్లు అర్జున్ అనేది నటికుమార్ లాంటి వాదన. ఇందులో కూడా కాస్త కరెక్టే ఉంది. నిజానికి సినిమాకు సంబంధించిన ప్రముఖులు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినా సరే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద సంఖ్యలో హీరోల మీద, దర్శకుల మీద, హీరోయిన్ల మీద అంత డ్రగ్స్ తీసుకున్నారని కేసులు పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు అంత ఓపెన్గా వచ్చేసి ప్రభుత్వం అంతా, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నారు, పోలీసులు అబద్ధం చెప్తున్నారని ఇంత గట్టిగా వాదించింది లేదు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ముఖ్యమంత్రికి డైరెక్ట్ కౌంటర్ ఇవ్వడంతో అవతలని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టయింది. దీని ప్రభావం రాబోయే సినిమాల మీద పడబోతోంది. రాబోయే సినిమా నిర్మాతలు దెబ్బతింటారు. అల్లు అర్జున్ ఏమో తన సినిమాతో బాగా వసూలు చేసుకొని గట్టెక్కేశారు. అల్లు అర్జున్ మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించలేదు, సినిమాలో వాళ్ళ గురించి, మిగిలిన నిర్మాతల గురించి ఆలోచించలేదు అన్న ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు విస్తృతంగానే వ్యక్తమవుతోంది. నటికుమార్ లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు దాన్ని. చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఇంకో భయం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకి, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వని పక్షంలో దాని ప్రభావం ఆటోమేటిక్గా ఏపీ ప్రభుత్వం మీద కూడా పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనప్పుడు మీరు ఇక్కడ ఎలా ఇస్తారు, ఇక్కడ ప్రజల మీద మీకు బాధ్యత లేదని ఏపీ ప్రభుత్వాన్ని మీద కూడా ఒత్తిడి వస్తుంది. అక్కడ కూడా ఇలాంటి స్టాండే ప్రభుత్వం తీసుకుంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్ద సినిమాలు మరింత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అన్న ఆందోళన కూడా కొందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది అంతర్గత అభిప్రాయం, అల్లు అర్జున్ కన్నా కనీసం చిన్నవాడు కాబట్టి ఎలా చేస్తే ఎక్కడికి వెళ్తుందన్నది తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ దగ్గర కూర్చొని మరి ముఖ్యమంత్రికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టించడం ద్వారా చిత్ర పరిశ్రమ పట్ల అల్లు అరవింద్ కూడా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ప్రభుత్వాన్ని రెచ్చగొడితే, పోలీసుల్ని రెచ్చగొడితే దానివల్ల చెడు ఫలితాలే ఉంటాయి, కానీ వచ్చే లాభాలు ఏమి ఉండవు అన్న అంశాన్ని
అల్లు అరవింద్ కూడా ఎందుకు గుర్తించలేకపోయారు అన్న అసంతృప్తి కూడా చిత్ర పరిశ్రమలో ఉంది. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్కి నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, వీటికి కొన్నింటిలో నిర్మాతగా ఉన్నారు, కొన్నింటికి డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజే. దిల్ రాజు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. కాబట్టి ఆయన తన వరకు ఏమైనా మేనేజ్ చేసుకోవడమో, లేకుంటే ఆయనే ఇప్పుడు చిత్ర పరిశ్రమకు, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య వచ్చిన గ్యాప్ను ఆయనే కొద్ది రోజులు టైం తీసుకొనైనా, ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్ది రోజులు టైం తీసుకొనైనా ఇప్పుడు సెట్ చేస్తే దిల్ రాజే సెట్ చేయాలి ఈ గ్యాప్ని. ఆయన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన కొద్దిగా చొరవ తీసుకొని ఈ గ్యాప్ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక ఆశ మాత్రం చిత్ర పరిశ్రమలో ఉంది. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది అయితే చూడాలి.